హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రుడి ఛానల్. హాయ్, ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తానండి, లేడీ ఫింగర్ ఫ్రై. అండ్ అందులో పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. అవి పొడవుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకో అవసరం లేదు, నాన్ స్టిక్ పాన్లో కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇక నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకునే ముక్కలు వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం శనగపిండి కూడా వేసి పొడి పొడిగా రావడానికి కొంచెం శనగపిండి వేసాను. పొడి పొడిగా జిగురు లేకుండా చక్కగా వచ్చింది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కలుపుతూ ఉండాలి. అసలు బెండకాయ ఎలా ఉన్నా ఇష్టంగా తినడానికైతే పిల్లలు ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం పసుపు వేసుకున్నాము అండ్ శనగపిండి కూడా వేసుకున్నాం కదా, చూడండి పొడి పొడిగా వచ్చింది కదా. సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆ వీడియో చిన్నది స్కిప్ అయింది. సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కారం, ఫైనల్లీ లాస్ట్లో కారం వేసుకోవాలి. ఫస్టే కారం వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లోని కొంచెం కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వేరే బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ పడింది, కారం పడింది, కొంచెం శనగపిండి అండ్ పసుపు, అంతే, ఇంకేమీ వేసుకోలేదు. చిన్నది ఆయిల్ కొంచెం వేసుకున్నాం అండ్ పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నాం, అంతే. అది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే పాన్లోని కొంచెం పల్లీలు బాగా వేపుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, ఆయిల్ ఇంకా వేసుకునే అవసరం లేదండి. టోటల్లీ ఇది ఆయిల్ లెస్ కర్రీ అన్నమాట. పల్లీలు ఫ్రై చేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని లేడీ ఫింగర్ ఈ ఫ్రై అయిన కర్రీలోని ఇవి కలిపేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. మీలో ఎవరైనా ఈ మాదిరిగా చేసుకుంటారా బెండకాయ కర్రీని అనేది కామెంట్ చేయండి. ఒకసారి చేసి ట్రై చేయండి, బాగుంది, చాలా బాగుంది. ఇది సాంబార్ తోటి చాలా టేస్ట్గా ఉంది. ఇది సాంబార్ చేశాను, సాంబార్తో పాటు ఈ కర్రీ చేశాను అండ్ ఆమ్లెట్స్. ఫైనల్లీ చూడండి, కర్రీ ఇంత కలర్ఫుల్గా, టేస్ట్గా, పొడి పొడిగా వచ్చింది. బెండకాయ అనేది అసలు ఎక్కడ చేతికి జిగురు అంటకుండా, ఆయిల్ కూడా అంటకుండా పొడి పొడిగా బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.